యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 63వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 7వ అధ్యాయం విజ్ఞాన యుగం మొదటి శ్లోకం నుండి ప్రారంభిద్దాం. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యుగం. అయితే భగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఇది శ్లోకం. శ్రీ భగవానుడు చెప్పాను, ఓ అర్జున, నాయందు ఆసక్తి గల మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి యోగమునాచరించుచు నిస్సందేహముగా సంపూర్ణముగా నన్నెట్లు తెలుసుకొనగలవో దానిని చెప్పేదను వినుము. చెప్పవలసిందంతా ఏది మిగలకుండా కృష్ణ భగవానుడు చెప్పినట్లే ఉంది భగవద్గీత. దాని యొక్క వైశిష్ట్యం, బోధ యొక్క వైశిష్ట్యం ఏమవుతుందో, ఏం చెప్తావన్నాడో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు అంటే, పరమాత్ముని యందు నాయందు ఆసక్తి గల మనస్సు కలిగి, అంటే మనకంతా ఆసక్తి ప్రపంచ విషయాల లోపల ఉన్నది కదా. ఏం చేసినా ఈ ఆసక్తి వదిలి పరమాత్ముని యందు పోవడం లేదు. అయితే దానికి విరుగుడు ఇక్కడ చెప్తా ఉన్నాను అన్నట్టు. ఆసక్తి కలుగుతుంది నీకు. దేంట్లో మనకు మిగుల ఆసక్తి ఉంటే దాని ఆశ్రయం లోపలనే మనం ఉంటాం. అట్లాగే నన్నే ఆశ్రయించి అంటే నీకు భగవంతుని లోపలనే ఆసక్తి కలగాలి, భగవంతుని ఆశ్రయం లోపలనే నీవు ఉండాలి. ఇట్లా యోగమునాచరించచ్చు. నాకు నీకు భేదమే లేదు, నీవు నేను ఒకటే. నాలో ఉన్నది నీవే, నీలో ఉన్నది నాలో ఉన్నది నీవే అన్నప్పుడు ఇంకా నేనున్నది ఎక్కడ? నీవే అయి ఉన్నట్టు కదా. ఇటువంటి అపరోక్ష అనుభూతి, అద్వైత ద్వితీయానికి అవకాశం లేనటువంటిది పరమాత్మ. అపరోక్ష చూడండి, అది ప్రత్యక్షమై ఉన్నది. రెండవ దానికి అవకాశం లేకుండా, అద్వైతం అంటే రెండవ దానికి అవకాశం లేని పరమాత్మ వస్తువు. అపరోక్ష అంటే అది ఎక్కడనో దాచుకొని మూసుకొని లేదు, ప్రత్యక్షమై ఉన్నది. ఆ ప్రత్యక్ష అనుభవమే యోగం అన్నట్టు. అందులో ఉంటూ ఆచరించుచు నిస్సందేహముగా చూడండి, ఇంకా దేవుని విషయం లోపల ఎలాంటి డౌట్ మనకు అవసరం లేదు. ఉన్న అనుమానాలన్నీ పటాపంచలమైపోతాయి. ఎప్పుడైపోతాయి అవి? నిస్సందేహముగా సంపూర్ణముగా నన్నెట్లు తెలుసుకొనగలవో దానిని చెప్పాను నేను. ఇక్కడ చూడు, మళ్ళీ మనం పోతుంటే ఎప్పుడు పరిపూర్ణ అనుభవం అయిపోతుంది. సంపూర్ణం అంటే ఎప్పుడు పరిపూర్ణంగా నిస్సందేహంగా భగవత్ జ్ఞానం మనకి ఎప్పుడైపోతుందో, అది పరిపూర్ణమైనప్పుడు ఆసక్తి దానిలోనే ఉంటుంది, ఆశ్రయము దాని ఆశ్రయంలోనే ఉంటాము, దాంతో కలిసే ఉంటాం. యోగం అంటే ఎలాంటి సందేహాలు ఉండయి. ఇది సంపూర్ణమైనటువంటి భగవత్ జ్ఞానం యొక్క పరిణామము చెప్పబోతున్నాడు. ఇంతకు మొదలు చెప్పలేని ఏమీ లేవు. అయినా చెప్పే విధానం లోపల కొత్త
విధానం అన్నట్టు. చెప్పే పద్ధతి లోపల కొత్త కొత్త విధానాలు ఉంటాయంతే. అయితే దీని 7వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే విజ్ఞాన యోగం. జ్ఞానం అంటే కేవలం ఆ వస్తువును గురించి తెలవడం. విజ్ఞానం అంటే ఆ వస్తువే తానైపోవడము. ఉదాహరణకి ఏదో ఒక వస్తువు పదార్థం, తినే పదార్థం ఉంటుంది కదా, ఎవరో ఒక మనకు సంబంధించినటువంటి మనం తినడం కొత్త వస్తువు తీసుకొని వచ్చారు వాళ్ళు తినడానికి. దాని గురించి చాలా వర్ణిస్తూ ఉన్నారు. అయితే అది మాటల మట్టుకు పనికొస్తుంది. దాని యొక్క పూర్ణత్వం అంటే అది నీవు తింటే కానీ ఇంకా నీకు అడగడానికి ఏమీ ఉండదు. ఎట్లుంది ఏముంది అని అడగడానికి ఏముండదు. ముందు వానికి చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. పదార్థమును గురించి వర్ణించగలుగుతామే తప్ప, పదార్థమును చూపించగలుగుతామే తప్ప, పదార్థం యొక్క రుచి స్వానుభవమైనటువంటిది. అంటే అటువంటి స్వానుభవముతో కూడినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం 7వ అధ్యాయం లోపల మనకు వివరిస్తూ ఉన్నారు. దాని యొక్క వైశిష్ట్యం, ప్రశంస అనేటువంటిది మొదటి శ్లోకం లోపల ఉన్నదన్నట్టు. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇది 2వ శ్లోకం. ఇది 2వ శ్లోకం, 7వ అధ్యాయంలో 2వ శ్లోకం ఇది. అయితే చెప్తా ఉన్నాడు పరమాత్మను గురించి. దేనిని తెలుసుకొనినచో, నేను సంపూర్ణంగా ఏదైతే పరమాత్మని రహస్యం నీకు చెప్తా ఉన్నానో అది దేనిని తెలుసుకొనినచో మరలా ఈ ప్రపంచమున తెలుసుకొనదగినది మరి ఒకటి మిగిలి ఉండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును సంపూర్ణముగా నీకు చెప్పేదను. ఎంత అవగాహనకు తెచ్చుకుంటే ఎంత గొప్ప అదృష్టం సనాతన ధర్మానిది. చెప్తున్న భగవద్గీతది ఎంత ఛాలెంజ్, ఎంత నమ్మకంగా చెప్తా ఉన్నాడు. నాయన తెలుసుకో, దేనిని తెలుసుకున్నచో, ఎటువంటి జ్ఞానం చెప్తున్నా, నేను చెప్పేటువంటి జ్ఞానం కనుక నువ్వు తెలుసుకుంటే మరలా ఈ ప్రపంచంలో తెలుసుకున్నదగినది మరి ఒకటి మిగిలి ఉండదు. ఇంకా జీవుడు అంటే ఏమిటిది, దేవుడు అంటే ఏమిటిది, ప్రకృతి అంటే ఏమిటిది, ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నట్టు. మనకు ప్రత్యక్ష అనుభవం లోపల ఉన్నాయి 2. నేను నా అనుభవం లోపల నేనున్నానంటే నేనే నా అనుభవము. తర్వాత 2వది నా ద్వారా గాంచబడుతున్నటువంటి విరాట్ విశ్వం. ఈ 2 ఉన్నాయంటే దీనికి కారణమైంది ఏదో ఒక పరమాత్మ. ఇంతకు మించి మళ్ళేమి లేదు. నేను దృక్, నేను గాంచబడుతున్న దృశ్యము, ఈ రెంటికి కారణమైంది బ్రహ్మము. ఈ మూడిటి యొక్క సంబంధ బాంధవ్యం ఏదైతుందో, వీడి మూడిటి యొక్క సామరస్యం ఏదైతుందో అది తెలిస్తే ఇంకా ప్రపంచంలో ఉన్నది ఏంటిదని తెలుసుకోవడానికి ఉన్నాయే ఈ 3. ఆ 3 అంటే పరమాత్మతో ప్రకృతికి ఏం సంబంధం, పరమాత్మతో జీవునికి ఏం సంబంధం, అవన్నీ విషయాలు ఇందులోపల చెప్తా ఉన్నాడు. ఉన్నాయే ఈ 3. ఈ మూడింటి గురించి ప్రత్యక్షమైనటువంటి అనుభవము నీకు కలిగిందంటే ఇంకా ప్రపంచం లోపల తెలుసుకోదగింది ఏమీ కూడా మిగిలి ఉండదు. మనం కూడా ఆలోచిద్దాం. ఉన్నాయే 3. ఈ 3 యొక్క ఆంతర్యం తెలిసిపోతే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. ఆధ్యాత్మికంగా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు అన్నట్టు. తెలుసుకోవాల్సింది ఏమి ఉండదంటే ప్రతి ఒక్కటి దీనికి ఆపాదించకూడదు. ఇక్కడ చెప్తున్న సారాంశం అంటే ఆధ్యాత్మికం అంటే జీవుడు, ప్రకృతి, పరమాత్మ, ఈ మూడింటి యొక్క సామరస్య జ్ఞానమే, సమరస అనుభవమే ముఖ్యమన్నట్టు. ఇంకా ఆధ్యాత్మికంలో ఈ మూడింటి గురించి తెలిస్తే ఇంకా ఏం తెలుసుకోవాల్సింది ఉండదని అర్థం అన్నట్టు. మిగిలి ఉండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును, ఏదో నేను చెప్పినా పోయి ఆకాశంలో వెతుక్కో,
అక్కడ ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత ఆకాశం లోపల ఎక్కడో లోకం లోపల ఉంటావు. ఇవన్నీ మన అనుభవంలో లేని ముచ్చట్లు అన్నట్టు. కాబట్టి ఇక్కడ చెప్తున్నది అనుభవ సహితము. ఏమి నేను చెప్తా ఉన్నానో ప్రత్యక్షంగా దేవుని యొక్క దివ్యత్వం అనేటువంటిది ప్రత్యక్షంగా అనుభవం లోపల ఉంటే ఒప్పుకోలేకపోతే లేదు. అటువంటి జ్ఞానాన్ని కొంత కొంత కాదు సంపూర్ణముగా నీకు చెప్పెదను. 7వ అధ్యాయం విజ్ఞాన యోగం. ఏ భగవంతుని కొరకు మనం పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు. మనం తిరగవేస్తున్నటువంటి శాస్త్రాలు కూడా అన్నీ కావు. అయినా అనుమానం పోవడం లేదు. ఎందుకు పోవడం లేదంటే సిద్ధ వస్తువైనటువంటి దాన్ని సాధ్య వస్తువుగా వెతకడం ప్రారంభిస్తే లాభం లేదు. సిద్ధ వస్తువును సిద్ధమైనటువంటి దాన్ని అనుభవం లోపల తెచ్చుకోవాలి. వాస్తవంగా అటువంటి సంపూర్ణముగా నీకు చెప్పేదను. అటువంటి జ్ఞానాన్ని నీకు నేను సంపూర్ణంగా చెప్తా అంటున్నాడు, ఏది కూడా మిగల్చకుండా. ఇంకేమంటున్నాడు ఇక్కడ, ఈ జ్ఞానానికి అర్హులు ఎవరు అనేటువంటిది, ఇది అందరికీ సాధ్యమేనా పరిపూర్ణ అనుభవం అనే మాటకు వస్తే, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వెత్తి తత్వతః. అనేక వేల మంది మనుజులలో ఏ ఒకానొకడో మోక్ష సిద్ధికై యత్నించుచున్నాడు. మోక్ష సిద్ధికై అట్లు యత్నించువారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగా తెలుసుకొనగలుగుచున్నాడు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు? ప్రత్యక్షమై ఉన్నటువంటి దాన్ని పక్కకు నెట్టేసి అప్రత్యక్షమైనటువంటి దాన్ని వెతుకులాడుతూ ఉన్నారు అన్నట్టు. ఈ అధ్యాయం లోపల ప్రత్యక్ష అనుభవాన్ని వినిపిస్తూ ఉన్నారు. మొత్తం మీద సంపూర్ణమైనటువంటి జ్ఞానం. అయితే ఏ ఒకానొకడో మోక్ష సిద్ధికి యత్నించున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మోక్షం ప్రపంచం లోపల ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆపదలు పోవాలి, సంపదలు రావాలి, ఆపదలు పోవాలి, సంపదలు రావాలి. ఇది తప్ప ఇంకొకటి లేదు మానవాళికి. అత్యధిక శాతం మానవులకు దేవుడు, జ్ఞానము, ఆత్మ, అనుభవము ఇవన్నీ పిచ్చి మాటల కిందకి లెక్కగట్టి ఉంటే ఉండొచ్చు. దేవుడు మనకేం చేసేది ఉన్నది? మన ఆపదలు పోవాలి, మనకు సంపదలు రావాలి. అది దేవుడు చేసేటట్టుంటే చెయ్యాలి. దేవుని దగ్గర పోతే మనకేం కావాలి? దగ్గరికి పోనికి ఎక్కడ ఉన్నాడని పోతుంది. దగ్గర వాడు లేని చోటే లేనప్పుడు మన దగ్గర పోయేది ఏమన్నది? ఇంకా అవన్నీ ముందు వస్తాయి. కానీ భక్తి పేరిట నా ఆపదలు పోవాలి, సంపదలు రావాలి, ఇది మంచి కోరికనే, పర్వాలేదు. ఆపదలు అనేటువంటి 75% నీ అజ్ఞానముతో ముడిపడి ఉన్నాయి. 90% ఆపదలు అనేటువంటి మొత్తం నీ అజ్ఞానంతో ముడిపడి ఉన్నాయి. ఒక 20% ఆపదలు రోగాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఇట్లా అనివార్యమైనటువంటి పరిస్థితులు ఆ బాధను, ఆపదలను అనుభవించవలసి వస్తున్నట్టు. ఇకపోతే 75% ఆపదలన్నీ అవగాహన రాహిత్యం, అవగాహన లోపం వల్లనే వస్తూ ఉన్నాయి. తెచ్చుకోవడం మన వంతే. ఆపదలు సరైన జ్ఞానం లేకపోవడం వల్ల, గురువు యొక్క ఆశ్రయం లేదు, ఆధ్యాత్మిక సాధన లేదు, ప్రపంచాన్ని ఉన్నదున్నట్టు చూసే అలవాటు లేదు. మనం చూసినట్టు ప్రపంచం ఉండాలంటే మన అయ్యే జాగిరి కాదు. ప్రపంచం ఎట్లా ఉందో అట్లా చూస్తూ ప్రపంచంలో మనం ఎట్లుండాలో అట్లా ఉండడమే సరి అయినటువంటి మార్గం. కానీ ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు కాకుండా మనకు తోచినట్లు చూడడము, మన ఇష్టం వచ్చినట్లు ప్రపంచంలో కూడా ప్రవర్తించడము, ఇదే అనేకమైనటువంటి దుఃఖాలకు, ఆపదలకు కారణం అన్నట్టు. కాబట్టి
అందరూ ఎక్కువ అత్యధిక శాతం ఇందులోపలనే ఉన్నారు. ఎందులోపల? ఆపదలను స్వయంగా తెచ్చుకోవడం లోపల. జీవితం అనుభవించడం లోపల అత్యాశకు లోను కావడము, అసంతృప్తికి లోను కావడము, అనవసరమైనటువంటి ఊహల ప్రపంచం లోపల విహరించడము, ఇవన్నీ ఆపదలకు కారణమైపోతున్నాయి. మనం ఇట్లా చేసుకుంటే ఆ దేవుడు ఏం చేయాలంటే అవన్నీ చిక్కుముళ్ళు విప్పాలన్నట్ట. ఇట్లా ఉంటుంది ప్రపంచం లోపల. కాబట్టి ఆపదలు పోవాలి. నీవే పెంచుకుంటున్నావు ఆపదలను ఎక్కువ మట్టుకు అజ్ఞానం కారణంగా. సంపదలు రావాలి. ఎంత కావాలి నీకు సంపద? చింతామ పరిమేయాంచ ప్రళయాంతాం ఉపాశ్రిత అంట. పోనీ ఎంత సంపద ఉంటే జీవితంలో సుఖం, శాంతి, ఆనందం ఉంటుంది? ఆపదలు పోవాలి, సంపదలు రావాలి. ఎంత కావాలి నీకు? వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచం లోపల 2 రకాల మనుషులు ఉన్నారు. మహాత్ములు, జ్ఞానులకు కూడా ప్రపంచం అవసరం ఉన్నది. అజ్ఞానంతో కూడుకొని కోరికలే జీవిత సర్వస్వం, కామోపభోగమే పరమ పురుషార్థం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ప్రపంచం అవసరం ఉన్నది. కానీ చిన్న ఉదాహరణ చెప్పాలంటే నీళ్లు లేకుండా ఏ ప్రాణి కూడా బ్రతకజాలదు. చిన్న ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. నీరు పక్షికి కూడా కావాలి. అదే నీరు చేపనే నీరు, నీరే చేప అన్నట్ట. నీరు లేకపోతే చేప బ్రతకజాలదు. కాబట్టి పుట్టడము నీళ్ళ లోపలనే, పెరగడము నీళ్ళ లోపలనే, దాని బ్రతికే అంత మొత్తం మీద. ఎవడు పట్టకపోతే చేపలు బట్టి దాన్ని తినకపోతే దాని మరణం కూడా నీళ్ళ లోపలనే సహజంగా జరిగిపోతుంది అన్నట్టు. చేప నీరు లేకపోతే ఉండదు, పక్షి కూడా నీరు లేకపోతే ఉండదు. కానీ త్రాగడానికి, మునగడానికి తప్ప దేనికి ఇంకా ఎంత పడుతుంది జలం? చేపతోని మనం పోల్చుకుంటే పక్షి కూడా జలం అవసరమే. కానీ చేప అవసరం వేరు, పక్షి అవసరం వేరు అన్నట్టు. మహాత్ములు ఎప్పుడే కానీ ప్రపంచం వాళ్ళ కూడా అవసరం ఉంటుంది, ఉండదని కాదు. పక్షికి నీరు ఎట్లా అవసరమో బ్రతుకుకు హాయిగా బ్రతుకుతుంది ఆకాశం లోపల పక్షి. దానికి కూడా నీరు అవసరం ఉన్నదన్న. నీరు లేకుండా బ్రతకలేదు అది కూడా. కాబట్టి ఆ పక్షికి ఎట్లా నీరు అవసరమో కూడా పోవడం, కొంచెం తాగడం, కాకపోతే మునగడం, వాపస్ రావడం, అంతే అన్నట్టు దాని పని. చేపకు మాత్రం అట్లా లేదు. కామోపభోగమే పరమ పురుషార్థమని తలంచేటువంటి వాళ్ళు చేపలాకుంటారు. వాళ్ళకు నిరంతరము కామోపభోగము, నిరంతరము సంపదలే కావాలి, అంతు లేదు. అటువంటి భావంతో కూడుకున్నటువంటి వాళ్ళు ప్రపంచం లోపలే ఆపదలు పోవాలి, సంపదలు రావాలనేటువంటి వాళ్ళే 99,999 మంది అంటే కూడా అతిశయోక్తి కాదు, వస్తుంది ఇందులోపల. ఏమంటున్నాడు? అనేక వేల మనుషులలో ఏ ఒకనొకడో మనుష్యాణం సహస్రేషు, మనుషులలో వేలకొక్కడు. అనేక వేలు అంటున్నాడు, అంటే 1,00,000 అనుకోవాలి మనం. సహస్రేషు అంటే అనేక వేల మంది అన్నప్పుడు 99,999 దాకా అనేక వేలు అనవచ్చు. ఆ తర్వాత 1,00,000 వస్తున్నట్టు. ఇట్లా 1,00,000 మాత్రమే మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. ఏంటిది మోక్షం అంటే? ఈ జన్మ దుఃఖాలు ఇవి భరించడము, పునరపి మరణం, పునరపి జననం, ఈ ప్రపంచం లోపల ఎక్కడ సుఖం, శాంతి లేకుండా ఆరాటపడము, ఇదంతా ఏంటిది? మోక్షం అంటే పరిపూర్ణమైన ఆనంద స్థితి లోపల ఉండడం పేరే మోక్షం. ఆనందం, విషయానందం కూడా వస్తుంది. ఏదన్నా అనుకున్నది జరిగినప్పుడు ఒక రకంగా ఆనందం ఉంటుంది, లేనప్పుడు ఆనందమే దుఃఖంగా మారిపోతుంది. ఇట్లా కాకుండా పరిపూర్ణ ఆనందం అంటే ఆనందము ఎక్కడ చూస్తే అక్కడ పరమాత్మ వ్యాపకత్వాన్ని, దేవుని యొక్క దివ్యత్వాన్ని చూసి పరవశమొంది పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితిలో ఉండేటువంటి దానికే మోక్షం అంటారు అన్నట్టు. చచ్చిపోయిన తర్వాత దొరుకుతుందా? అది రెండో విషయం. అది అప్రత్యక్షం. ప్రత్యక్షం ఏంటంటే బ్రతికి ఉన్నప్పుడే
లవలేశం కూడా దుఃఖం లేనటువంటి అమృత ఆనందం, దాని పేరే మోక్షం. దానికే జీవన ముక్తి అని కూడా అంటున్నారు, జీవించి ఉండగానే ముక్తి. అటువంటి దాని కొరకైతే ఏ ఒకానొకడో, అనేక వేల మంది మనుషులలో ఏ ఒకానొకడో ఆ మోక్ష సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నాడు. వేలాది మంది లోపల ఎవడో ఒకడు నాయన ఈ ప్రపంచం ఉండని, ప్రాప్తం కొద్ది వస్తున్నది పోతున్నది, కానీ ఎంత మునిగి చూసినప్పటికైనా కానీ క్షణికానందమే ఉన్నది, శాశ్వతమైన ఆనందం ఇందులోపల లేదు. నాకు కావాలి పరిపూర్ణమైనటువంటి ఆనందం, చెరగని ఆనందం, చెరగని శాంతి, చెరగని సుఖం నాకు కావాలి. అది ప్రపంచం లోపల ఎక్కడ పోయినా ఎవరికి దొరకలేదు అని వాడు ఆలోచిస్తాడు అన్నట్టు. ఇలాంటి ఆలోచన పరులే గొప్ప గొప్ప మహర్షులు, శ్రీరాముడు, ఇలాంటి వాళ్ళందరూ, హనుమంతుడు, శ్రీరాముడు, ప్రహ్లాదుడు, చాలామంది లక్షల కోట్ల మంది మన సనాతన ధర్మం లోపల ఇట్లా ఆలోచించారు. ఏం ఆలోచించారంటే పరిపూర్ణమైనటువంటి ఆనందం, చెరగని ఆనందమే మోక్షం, దాని కొరకు ప్రయత్నించాలని అనుకున్నారు, యత్నిస్తున్నారు. అట్లు యత్నించు వారని అనేక మందిలో మళ్ళా వేల మంది లోపల ఒక్కడు మోక్షం కొరకు ఇట్లా ప్రయత్నిస్తాడు, ఎక్కడ దొరుకుతాయని. అట్లా ప్రయత్నిస్తూ పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రయాణం కొనసాగిస్తూ వెనుదిరిగి చూడకుండా ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి దర్శనం, పరిపూర్ణంగా పరమాత్ముని యొక్క దర్శనం ఏదైతే ఉందో ముందు వస్తుంది, అది మనకు దేవుని యొక్క సంపూర్ణమైన దివ్యత్వం యొక్క అనుభవం. ఆ దాని కొరకు ఎవడో లక్షలకొకడు అని అర్థం అన్నాడు. అనేక మందిలో ఏ ఒకనొకడు మాత్రమే నన్ను వాస్తవంగా తెలుసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నంత వాస్తవం కాదు. ఎందుకంటే వాస్తవంగా తెలుసుకోవడం అంటే ఏది ఎట్లా ఉన్నదో అట్లా చూడడమే తెలుసుకోవడం. ఉన్నదాన్ని నీ ఇష్టం వచ్చినట్లు చూసి దానిపైన నీ కల్పనలు చేస్తా పోతే అది వాస్తవమైనటువంటి చూపు కాదు. పరమాత్ముడు ఎట్లా ఉన్నాడు, ఎక్కడున్నాడు, కనిపిస్తాడా అనేటువంటి ఈ జటిల ప్రశ్నలకు ఇంకా ప్రశ్నలు ఉత్పన్నముగా అన్నటువంటి సంపూర్ణమైనటువంటి సమాధాన స్థితి, సమాధి, దానికి ఏమన్నానండి, నన్ను వాస్తవంగా కలుగుతున్నాడు. వాస్తవంగా ఏంటిది ముంగట వస్తుంది అన్నట్టు. వాస్తవంగా పరమాత్మ అంటే ఎవరు, పరమాత్మ ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, ఇటువంటి ప్రశ్నలు లేని స్టేజ్కి పోవాలి మనం. ఈ 4 ప్రశ్నలు కూడా సంపూర్ణమైన సమాధానం మనకు దొరకాలి. వాస్తవమైనటువంటి జ్ఞానం చాలాసార్లు చెప్పినాము, అజ్ఞానికి ఎక్కడా పరమాత్మని యొక్క దర్శనం లేదు. దేవుని యొక్క దర్శనం అజ్ఞానికి ఎక్కడా దొరకదు, ఎంత వెతికినా దొరకదు. చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళే లక్షల మంది ఉన్నారు. లక్షలకు ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంటే అట్లానే ఉన్నారు అన్నాడు. పరమాత్ముడు ఎక్కడ దొరుకుతాడో, ఎట్లుంటాడో అని చెప్పేసి ఇక్కడున్నాడో, అక్కడున్నాడో, ఆ గుడిలో ఉన్నాడో, ఈ గుడిలో ఉన్నాడో, ఆ పర్వతాల్లో గోలున్నాడో, కొండగోలున్నాడో, ఎక్కడ ఆకాశంలో ఉన్నాడో, ఇటువంటి అన్ని అనుమానాలతోని సతమతమవుతున్నటువంటి వాళ్ళే లక్షల మంది ఉంటారు అన్నట్టు. కానీ జ్ఞానస్థితి ఎట్లుంటుందంటే వాడికి పరమాత్ముడు కనిపించాడు అజ్ఞానం లోపల, అజ్ఞానికి పరమాత్ముడు కనిపించాడు. జ్ఞాని సంపూర్ణమైనటువంటి వాస్తవంగా పరమాత్మను తెలుసుకున్నటువంటి వానికి వాస్తవంగా దేవుని యొక్క అయింది అనేటువంటి వానికి దేవుడు తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా ఏమీ కనిపించదు. ఎందుకంటే ప్రపంచమంతా దివ్యమైనటువంటిదే. ప్రతి దాన్ని 3వ కంటితో చూస్తే అంతా దివ్యమే దివ్యం. ముందు వస్తాయి చాలా విషయాలు. 3వ కన్ను ప్రతి ఒక్కరికి ఉన్నది, తెరుచుకోవాలి మనం ప్రయత్నంతో. 3వ కంటికి మాత్రమే పరిపూర్ణ దర్శనం సాధ్యం. దేవుని యొక్క దివ్యత్వం తప్ప ఆ 3వ కంటికి ఏమీ కనిపించదు. ఏది చూసినా అందులోపల దేవుని దివ్యత్వమే ప్రత్యక్షంగా ఉంటుంది అన్నట్టు. ఇది వాస్తవంగా తెలుసుకోవడం ముందు వస్తుంది. ఎట్లా ఉంటుంది అది అనేటువంటి విషయం. ఏంటి ఇప్పుడు వాస్తవంగా తెలుసుకోవడం అంటే వాస్తవం ఏదై ఉన్నదో అది తెలుసుకోవడమే వాస్తవం కదా.
మనము వాస్తవాన్ని అంతా పక్కకు నెట్టి చూస్తున్నది భావము మన ఇష్టం వచ్చినట్టు చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనకు చూడవలసిన పద్ధతిలో చూడమంటున్నాడు ఈ ప్రపంచాన్ని. ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అంటున్నాడు. బాగా గమనించాలి. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. మొట్టమొదలు ఈ ఒక్కటే శ్లోకం లోపల అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి అనుభవం మనకు. చూడండి, ఈ అనంతమైనటువంటి విరాట్ విశ్వమును అంచనా వేయడానికి వీలు లేనంత గొప్పది ఉన్నది. ఎందుకంటే ఏకాంశేన స్థితో జగత్, ఇంత విరాట్ విశ్వం అంతా పరమాత్మని యొక్క అంశం మాత్రమే అని చెప్పేస్తున్నాడు. అవన్నీ మనకు అర్థం కావు. అయితే మనకు అర్థం చేసుకునే అవసరం కూడా లేదు. మనకు ఏది మనకు ప్రత్యక్షమై ఉన్నదో, ఎక్కడ ముళ్ళు ఉన్నదో అక్కడే సూది పెట్టి ముళ్ళు తీయాలన్నట్టు. ఇప్పుడు మన దృష్టి అంతా వేటి మధ్య లోపల ఉన్నదో అందులోపల దివ్యత్వాన్ని చూసుకో ఫస్ట్ అని చెప్పేసి, నీకు ప్రత్యక్ష అనుభవం, ప్రత్యక్ష ప్రమాణం లోపల ఉండేటువంటి విషయాలు ఏవైతున్నాయో, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అని ఈ ప్రకారముగా 8 విధములుగా నా ఈ ప్రకృతి విభజించబడింది. నా ఈ ప్రకృతి చూడండి, ప్రకృతి ఎవరిది? అతడిదే ఉన్నది. దేవునిదే ఈ ప్రకృతి ఉన్నది. అందుకే దేవునిదే ప్రకృతి కాబట్టి ఆయన దివ్యత్వం ప్రతి దాంట్లో ఉన్నది. దేవుణ్ణి దివ్యత్వం నుంచి వేరు చేసి చూసేటువంటి వాడు అజ్ఞాని. దేవుడు దివ్యత్వము వేరే వేరే కాదు. నిరాకార పరమాత్మని యొక్క సాకార రూపమే, నిరాకార దేవుని యొక్క సాకార రూపమే అతడి దివ్యత్వంతో కూడుకున్నటువంటి మహాభూతములు. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం, అష్టధా ప్రకృతి. ఇవన్నీ మన అనుభవం లోపల ఉన్నాయి. చూడండి, మహిమాన్వితమైనటువంటి అద్భుతాలను సృష్టించేటువంటి అద్భుతాల సమాహారమైనటువంటి భూమి మన ముంగటనే ఉన్నది. కానీ పదార్థంగా చూస్తూ ఉన్నాం. పదార్థంగా మట్టి 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 అంటున్నాం. ఒక్కసారైనా కళ్ళు తెరిచి దీంట్లో దాగి ఉన్న పరమార్థం వైపు మన బుద్ధి కానీ దృష్టి కానీ పోవడం లేదు. కానీ నీవు చూడాలనుకుంటే భూమిని మట్టిగా చూడకు, భూమిని గుట్టలు రాళ్ళు రప్పలుగా చూడకు, భూమిని దివ్య దృష్టితో చూడు. ఏం చెప్తున్నాడు? వాస్తవంగా తెలుసుకొనిచున్నాడు. నన్ను యువకనవడం నన్ను వాస్తవంగా తెలుసు. వాస్తవమైనటువంటి జ్ఞానం ఇది. భూమి సాకారం, అందులో ఉండేటువంటి ఓషధి శక్తి నిరాకారం. జలము సాకారం, అందులో ఉండేటువంటి రసశక్తి నిరాకారం, దాని యొక్క టేస్ట్. ఇట్లా ఉన్నాయి. అగ్ని సాకారం నిరాకారం 2 విధాలు ఉంటుంది అన్నట్టు. వాయువు కేవలం నిరాకార రూపంలో ఉంటుంది. ఆకాశం పూర్తి నిరాకారం. ఇవి బయటి. మనస్సు ఉన్నందుకే మనిషి అయిన వీడు. మనసు యొక్క చమత్కారాన్ని ఎట్టున్నాయంటే, మనసు యొక్క వర్ణన మొత్తం వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా మనసు యొక్క శక్తి సామర్థ్యాలను వివరిస్తూ దాన్ని నియంత్రించుకోమని సూచించాను మొత్తం మీద. అటువంటిది మనస్సు. ఏంటిది మనస్సు అంటే, ఒక మాటలు చెప్పాలంటే, జాగ్రత్తావస్థకు గాఢ నిద్రకు ఉండేటువంటి వ్యత్యాసమే మనస్సు. గాఢ నిద్రకు జాగ్రత్తావస్థకు ఉండేటువంటి వ్యత్యాసమే మనస్సు. ఉదాహరణకి, గాఢ నిద్రలో అందరూ ఒకే రకంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ మనసు లేదు. జాగ్రత్తావస్థకు వచ్చే వరకే ప్రపంచం అందరికి ఒకే రకంగా కనిపించదు, మనసును బట్టి కనిపిస్తూ ఉంటుంది. ఒక పెద్ద చమత్కారంతో కూడుకున్నటువంటి మనస్సు అందరికి ఒకే రకంగా తోపింపజేయేది. పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన పదార్థ విజ్ఞానం ఏదైతుందో అందరికి ఒకే రకంగా ఉంటుంది. మనసు చాలా చమత్కారంతో కూడుకున్నది. ఎందుకంటే ఇంద్రియాణ మనశ్చాస్మి అంటే మహిమల్లా మహిమ. మనసు మహిమని మించి మనకు అందుబాటులోపల ఏమీ లేదు. అంత మహిమాన్వితమైనటువంటిది మనస్సు. ఎప్పుడు
దాన్ని చూసే విధంగా నువ్వు చూస్తే. ఇప్పుడు భూమి ఏం చేస్తున్నది? భూమి పదార్థ దృష్టితో చూస్తావా? నీ ఇష్టం, చూడు. పరమార్థ దృష్టితో చూడు. చూసినప్పుడు ఏముందో భూమి లోపల అర్థం కాదు. వేసింది మాత్రం 100 రెట్లు బయటికి ఇచ్చేస్తుంది. వేసిన బీజం ఛిద్రమైపోతుంది. మళ్ళీ మొలిచినటువంటి మొక్కకు పెరిగిన తర్వాత ఆ మూలమైన బీజం ఛిద్రమైపోయిన తర్వాత మళ్ళీ అలాంటి బీజాలే వందలుగా మన ముంగడికి వస్తాయి అన్నట్టు, వేలుగా కూడా వచ్చేటువంటి సందర్భం ఉన్నదన్నట్టు. మరి ఆ ఒక్క బీజం పోయింది ఎక్కడ? 100 వచ్చినాయి ఎక్కడ? సృష్టి ఆరంభం నుంచి కొనసాగుతున్న మా తాత ముత్తాతల నుంచి వ్యవసాయ భూములను మనం చూస్తూ ఉన్నాం. వస్తానే ఉంది పంట. ఎక్కడ ఏముంది? దివ్యత్వం అంటే ఏంటిది? దివ్యత్వం అంటే, దేవుని యొక్క దివ్యత్వం అంటే ప్రత్యక్షమై ఉంది భూమి లోపల. మనం తినేటువంటి పంట వ్యవహారం అంతా ఎంత ఆలోచించినా అంత దొరకకుండా ఉంటుంది అన్నట్టు. ఉన్నది ఎంత ఆలోచించినా అంత దొరకకుండా, అదే దివ్యత్వం, దేవుని యొక్క దివ్యత్వం. చూసుకొని భూమి లోపల సరిపోతుంది. ఒక్క భూమి దాని నువ్వు ముక్తి పొందాలంటే భూమిని జ్ఞాన దృష్టిని చూసినావంటే దేవుడు ప్రత్యక్షంగా ఉన్నట్టే లెక్క. జలము, భూమికి జలము తోడు లేకపోతే లాభం లేదు. భూమి జలము రెండు ఒక్కటి కావాలి. అగ్ని కావాలి, వాయువు కావాలి, ఆకాశం కావాలి. ఇవి 5 అయితేనే మన జీవితం మనగలుగుతున్నది. భూమిలో బీజం వేసిన తర్వాత దానికి నీరు కావాలి. అగ్ని అంటే ప్రోటోసింథసిస్, సూర్య రశ్మి కావాలి, దానికి సూర్య కిరణజన సంయోగ క్రియ కావాలి. వాయువు, పువ్వు వికసించి కాయగా మారాలంటే వాయువుకు అవసరం ఉన్నది. ఆకాశం, మరి ఆకాశంలో ఏమున్నదో అద్భుతమైనటువంటిది, అన్నిటికీ అవకాశం కల్పిస్తూ ఉన్నది ఆకాశం. ఇవి అన్నీ కూడా మహిమాన్వితమైనటువంటి, దివ్యమైనటువంటి. ఇంకా ఈ దేవుని ఎక్కడ వెతుకుతావా? ఒక మాటలో చెప్పాలంటే నీకు 5 రూపాల ఈ పంచభూతాల లోపల ఉండేటువంటి మహిమ ఏదైతున్నది కదా, దివ్యత్వం ఏదైతున్నది కదా, అదే దివ్యత్వంకు దైవానికి ఏంటిది భేదము? తేనెకు తీయదనానికి ఏంటిది భేదము? చాలామందికి ఈ విషయాలు తెలివై ప్రత్యక్షంగా అనుభవిస్తూ కూడా ఎక్కడుంది ఏముంది అంటారు అన్నాడు. మొత్తమే పంచభూతాలంటే మామూలే కావు, సాక్షాత్ పరమాత్ముని యొక్క విభూతులే. తర్వాత మనస్సు చెప్తే కదా, మనస్సు జాగ్రత్తావస్థకు, అది గాఢ నిద్రకు జాగ్రత్తావస్థకు ఉండే వ్యత్యాసమే మనస్సు. ఇది చమత్కారం ఏం చేస్తుంది? పదార్థం ఏది మనం తిన్నప్పటికైనా కానీ అందరికి ఒకే రకమైన రుచి కనిపిస్తూ ఉంటుంది, ఒక సత్యం. కానీ మనసు మాత్రం అందరికీ ఒకే రకంగా ఈ యొక్క సంసారాన్ని అనుభవం లోపలికి రానివ్వదు. మిర్చి ఎవరు కొరికినా కారమే అయిపోయింది. తేనె ఎవరు తిన్నా అది తీయగానే అయిపోయింది. ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాలని అందరి ఒకే రకంగా ఉన్నాయి. శబ్దము ఒకే రకంగా అందరికీ వినవస్తుంది. వాసన ఒకే రకంగా అందరికీ అనుభవం లోపల వచ్చేస్తుంది. ఎక్కడన్నా కాలుష్యంకు సంబంధించిన ఫ్యాక్టరీ నుండి చుట్టుముట్టిన వాళ్ళందరికీ ఒకటే రకమైన వాసన వస్తుంది అన్నట్టు. యంత్రాల శబ్దం అందరికి ఒకే రకంగా వస్తుంది. నాలుగో చూసే రుచి అందరికీ ఒకే రకంగా రుచి లోపలికి వస్తుంది అన్నట్టు. ఇట్లా కళ్ళు, చూపు మాత్రం కనిపించే రంగులు మాత్రం అన్నీ ఒకటే రకంగా ఉంటాయి అన్నట్టు. ఈ రకంగా ఈ పంచజ్ఞానేంద్రియాలు అందరి ఒకే రకంగా ఒకే అనుభూతిని ఇస్తూ ఉన్నాయి. కానీ ఈ అనుభూతులను కాక వికలం చేసి నీ సంస్కారం ఎట్లా ఉంటే అటువంటి అనుభూతిని ఇచ్చేటువంటిదే మనసు. ఎవరికి వారికి వేరే పనిచేస్తుంది అన్నట్టు మొత్తం మనసు. ఈ మనసు చాలా భగవత్ సృష్టి లోపల అత్యంత శక్తివంతమైంది అన్నట్టు మనసు అనేటువంటిది. దీని యొక్క
ఇది ఏం చేస్తుందంటే అందరికి ఒకే రకంగా అనుభవం లోపల తీసుకురానివ్వదు మనసు. నీకుండేటువంటి ప్రవృత్తి ఎట్లుందో, నీకుండేటువంటి సంస్కారం ఎట్లుందో ఆ సంస్కారాన్ని బట్టి ఈ ప్రపంచము నీ అనుభవం లోపలికి రానిస్తుంది మనసు. అందుకే ఈ మనసు సంస్కారం చేసుకొని ఈ మనస్సు జ్ఞానమయం అయిపోతాయి. జ్ఞానము ద్వారా రంగరించబడతాయి ఈ మనస్సు. అప్పుడు దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అంత గొప్ప శక్తి ఉన్నది. దృష్టి నీవెట్టెట్లా సంస్కరించుకుంటే అట్టట్లా నీకు అనుకూలంగా అయ్యేటువంటి శక్తి మనసుకున్నది అన్నట్టు. ఆరాధ్యం లోపల ఈ విషయాలు వచ్చినాయి మనకు. ఇది ఒక చమత్కారం. ఇది వేరే పంచజ్ఞానేంద్రియాలు ఏవి కూడా మన సంస్కారంకు లోబడి లేవు. అవి ఎట్లున్నా అట్లనే ఉంటాయి, ఎట్లా చూపాలని అట్లనే చూపుతాయి. కానీ మనసు మాత్రం అట్టలేదు. ఒక దృశ్యం చూసిన తర్వాత అది నీకు బాధ కలిగించవచ్చు, అదే దృశ్యం ఇంకొకరికి సంతోషం కలిగించవచ్చు. దృశ్యం ఒకటే ఉందన్నట్టు. ఇది మనసు యొక్క వైచిత్ర్య వైవిధ్యాలతో కూడుకున్నటువంటిది గొప్ప విభూతి అన్నట్టు మనసు. తర్వాత బుద్ధి. మనసు ఎటువంటి ఆలోచనలు కాకవికలం చేసే ఆలోచనలు తీసుకొని వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికైనా కానీ బుద్ధి ఉన్నది కదా, ఆలోచిస్తుంది అన్నట్టు. ఈ మనసు లోపల మెదిలేటువంటి ప్రతి ఆలోచన కోరికల ఏమైనా శాస్త్రీయత ఉందా లేదా, ఏం చేస్తే ఏమైపోతుంది, చేయాలన్నా వద్దా, శక్తివంతమైనటువంటి సంస్కారవంతమైన బుద్ధి ఉంటే మనసును అది నియంత్రిస్తుంది అన్నట్టు. అందుకే బుద్ధి. అహంకారం. అహంకారం అంటే జనరల్గా ఉండేటువంటి అహంకారం కాదు, అహం ప్రత్యయం అంటారు దీనికి. ఎట్లా ఉందంటే ఈ నేను ఏదైతే ఉందో ఆ దాంతోనే మనిషి మనుగడ కొనసాగుతూ ఉంది. నేను, నా పేరు ఇది, నా ఊరిది, నా వ్యవహారం ఇది. అహం ప్రత్యయం అంటారు. దీనికంటే నేనుగా వీటన్నిటిని అనుభవిస్తున్నా. నేనుగా ఉండి నా మనసు, నా బుద్ధి, నా కన్ను, నా చెవి, నా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి కదా, ఈ నా అనేటువంటిది ఏదైతే ఉన్నదో దీన్నే అహం ప్రత్యయం అంటారు. శుద్ధమైన అహము, బద్ధమైన అహం అని రెండు ఉంటాయి లోపల. బద్ధమైన అహం అంటే దేహానికి మాత్రమే పరిమితం అయిపోయి మనసుకు తోచిన పరిమితి లోపలనే తిరగడం ఏదైతుందో బద్ధమైన అహంకారం. దీనికి సాక్షిగా ఇంకోటి ఉన్నది, శుద్ధమైన అహంకారం. అదే అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది. తత్వమసి అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది అది శుద్ధమైనటువంటి నేను అన్నట్టు. ఈ కాకవికలాన్ని చూస్తుంటుంది, ఈ పరిమితమైనటువంటి బద్ధమైన అహంకారాన్ని చూస్తుంటుంది, అన్నింటినీ చూస్తూ ఉంటుంది అన్నట్టు. చూసి అన్నిటికీ సాక్షిగా ఉంటుంది. అయితే ఈ బద్ధమైనటువంటి అహంకారం ఏదైతుందో భిన్నత్వానికి కారణమైంది అన్నట్టు. నేను వేరే, నీవు వేరే, ఇది ఇట్లాగే ఉంటుంది. వేరే వేరే ఉంటేనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ప్రపంచం నడకకు ఈ అహంకారం, పరిమితమైన అహంకారం ఏదైతున్నదో నేను నాది అనేటువంటిదే ప్రపంచానికి అవసరం ఉండి నడుస్తూ ఉన్నది అని ఈ ప్రకృతి విభజించబడినది 8 విధములుగా. ఈ ప్రకృతి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇది ఒక ప్యాకేజ్, ఒక ప్రకృతి అన్నట్టు. ఇవన్నీ కలిపి ఇక అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఇది పరాప్రకృతి అంటే విరాట్ విశ్వమే అనుకో. ఇక మొత్తం మీద బయటి ప్రకృతి, కొన్ని లోపలి కూడా లోపల ఉన్నాయి. ఇక గొప్ప బాహులు గల ఓ అర్జున, ఈ ప్రకృతి చాలా అల్పమైనది. దీనికంటే వేరైనది ఈ జగత్తునంతను ధరించినది జీవరూపమైనది ఒక మరొక ప్రకృతిని శ్రేష్టమైన దానినిగా ఎరంగుము. ఇది నాది. ఇంతదాకా చెప్పినటువంటి బుద్ధి నాది, మనసు నాది, అహంకారం నాది, ఈ పంచభూతాలను నేను చూస్తూ ఉన్నా, ఇదంతా నాది నాది నాది. నీది
ఇది పరాప్రకృతి. ఇది అపరా ప్రకృతి. 8 విధాలుగా ఉన్నటువంటి అష్టధా ప్రకృతి, అపరా ప్రకృతి. పరాప్రకృతి అంటే వీటన్నిటికీ సాక్షిగా ఉండేటువంటిది. ఇంతకుముందు అంటాం కదా, జీవుడు, జగత్తు, పరమాత్మ 3 ఉన్నాయి ప్రపంచం లోపల. 3 ఉంటే ఇప్పుడు ఒక ప్రకృతి చూపించినాము. ఇప్పుడు జీవం ఏదైతే ఉన్నది కదా, ఇది శ్రేష్టమైనటువంటి ప్రకృతి. ఎందుకంటే వీటన్నిటికీ నేనున్నాను అనేటువంటి ప్రజ్ఞ లేదు. కానీ నీకు మాత్రం నేనున్నాను అనేటువంటి చూసుకునేటువంటి ప్రజ్ఞ నీకున్నది. ఇది ఆత్మ అనుకోండి, ఆత్మ చైతన్యం, ఆత్మశక్తి దేహము ద్వారా వ్యక్తమవుతున్నది కాబట్టి అది జీవుడు అని అన్నారు అన్నట్టు. మొత్తం అంతకుమించి మళ్ళీ ఏం లేదు. జీవో బ్రహ్మైవ నా పరహ అనే మాట కూడా ఉందన్నట్టు. ఈ జీవం మరేదో కాదు, పరబ్రహ్మ చైతన్యమే. జీవుడు, ప్రకృతి, పరమాత్మ. అయితే ప్రకృతి కంటే శ్రేష్టమైంది జీవం అన్నట్టు. ఎందుకంటే జీవుని అనుభవం లోపల ప్రకృతి వస్తున్నది. ప్రకృతి అనుభవం లోపల జీవుడు పోవట్లేదు. భూమి యొక్క మొత్తమును అనుభవించేటువంటి జీవమే. ప్రపంచాన్ని శాసిస్తున్నది నీ జీవశక్తి. అంటే నీ లోపల ఉండేటువంటి జీవశక్తి అవుతున్నదో ప్రపంచాన్నంతా అనుభవిస్తున్నది అదే, ప్రపంచాన్నంతా శాసిస్తున్నది అదే, ప్రపంచాన్నంతా ఆడిస్తున్నది అదే. అది ఎంత గొప్పదంటే మనసు కూడా ఉండమంటే ఉండాలి, లేవమంటే లేవాలి. అటువంటి శక్తి అది ఆత్మశక్తి. దీన్ని ఏమంటున్నారంటే జీవరూపమైంది. ఎందుకు జీవం అంటున్నాము? జీవో బ్రహ్మైవ నాపరహ. విద్యుత్తు తీగల్లో ప్రవహించేటువంటి విద్యుత్తుకు అది పరమాత్మ అయితే, అదే బల్బులో ప్రకాశిస్తూ ఉంటే అదే విద్యుత్తు. అక్కడ విద్యుత్తు అన్నాం, ఇక్కడ ప్రకాశం అంటున్నాం. అక్కడ పరమాత్మ అన్నాం, ఇక్కడ జీవాత్మ అంటున్నాం. అక్కడ పరమాత్మ అన్నాం, ఇక్కడ జీవుడు అంటున్నాం. అంటే విద్యుత్ తీగల్లో ప్రవహించేటువంటి విద్యుత్తే నీ ఇంట్లోపలికి వచ్చి బల్బు లోపల ఎట్లా ప్రకాశమైందో అప్పుడు దానికి లైట్ అంటున్నాము, దానికేమో పవర్ అంటున్నాం. అది పవర్, ఇది లైట్. ఎట్లా ఉందో ఇప్పుడు బాగా ఆలోచిస్తే ఆ పవర్కు భిన్నంగా ఈ ప్రకాశం లేదు, ఆ విద్యుత్తుకు భిన్నంగా ఈ ప్రకాశం లేదు. ప్రకాశం ఉంది అంటే విద్యుత్ యొక్క రూపాంతరమై ఉన్నది. అట్లాగే జీవో బ్రహ్మైవ నాపరహ. జీవం అనేటువంటిది వేరే కాదు. ప్రకృతి, పరమాత్మని శక్తి రూపంలో ప్రకృతి ఉన్నది, పరమాత్మని జ్ఞాన రూపంలో జీవం ఉన్నది అన్నాడు మొత్తం మీద. ఇది అపరా ప్రకృతులు. ఇదేమో పరాప్రకృతి అంటే డైరెక్ట్ పరమాత్మ యొక్క వైబ్రేషన్. బింబ ప్రతిబింబ వివాదం లోపల చెప్పేసినాం కదా, కుండల్లో సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుందంటే అట్లా ఆ సూర్యుని యొక్క బింబం ఉంటేనే ప్రతిబింబం ఉంటుంది, లేకపోతే ఉండదు. పరమాత్మ అనేటువంటి దాని ప్రతిబింబమే నీ లోపల జీవాత్మ అయి ఉన్నది. కాబట్టి బింబము ప్రతిబింబంకు ఎట్లయితే విడదీయలేమో జీవాత్మ పరమాత్మను కూడా మనం విడదీయలేము. కాబట్టి ఇది పరాప్రకృతి అని చెప్పబడ్డది అన్నట్టు. ఇక రేపటి నుంచి మనం ప్రత్యక్ష అనుభవం, పరమాత్మని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్ష అనుభవము చూస్తూ బయటికి వెళ్ళిపోదాం. ధన్యవాదాలు.